అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ మాటలను మీతో పంచుకుంటూ ఉన్నాను. కాబట్టి నా మాటలను మీరు జాగ్రత్తగా వింటే అది మీకు మేలు. కనుక ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే, అయితే నేను ఈ మాటలను మీతో పంచుకుంటూ ఉన్నాను. వాక్యం ఒక వ్యక్తిలో పని చేస్తే, అనగా దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తిలో పని చేస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు దాని విషయమై నేను చెప్పబోతున్నాను. యేసు ప్రభువు ఎలాంటి వాడంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన నమ్మిన వాళ్ళల్లో కూడా ప్రేమ ఉంటుంది. ఆయన తగ్గింపు కలిగిన వాడు. ఆయనను నమ్మిన వాళ్ళల్లో కూడా తగ్గింపు ఉంటుంది. ఆయన క్షమించే దేవుడు. ఆయనను నమ్ముకున్న వాళ్ళల్లో కూడా క్షమించే గుణం ఉంటుంది. ఆయన వినయము గల దేవుడు. ఆయనను నమ్ముకున్న వాళ్ళల్లో వినయము ఉంటుంది. వాక్యం విని మార్పు చెందనటువంటి వారు ఇవన్నీ కొంతమందిలో ఉండవు, మార్పు చెందిన వారిలో ఉంటున్నాయి. కాబట్టి మార్పు చెందని వారు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అనంటే, మార్పు చెందిన వారి యొక్క మాటలలో మృదువు, ప్రేమ, చిరునవ్వు ఉంటుంది. అదే నమ్మని వాళ్ళ మాటలలో క్రూరత్వము, మూర్ఖత్వము, పొగరు ఇవన్నీ కూడా వారి మాటలలో, క్రియలలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి వాక్యాన్ని విని మార్పు చెందిన వారు ఏ విధంగా ఉండాలో, మార్పు చెందని వారిలో ఏ విధంగా ఉంటుందో దాన్ని మీకు చెప్తున్నాను. మార్పు చెందినటువంటి వారి యొక్క మాటలలో కత్తివలే నరికినట్లు ఉంటుంది. కొందరి మాటలైతే రంపంతో కోసినట్లు ఉంటుంది. అది భక్తి కాదు. కాబట్టి వాక్యం ఒక వ్యక్తిలో పని చేస్తే ఆ వ్యక్తి యేసు ప్రభువులా ఉంటాడు. కాబట్టి ఈరోజు నీవు యేసు ప్రభువులా ఉన్నావా, లేక సైతానుకు లోబడి వాని వలె ప్రవర్తిస్తున్నావా? అది నీ నుండే బయటికి వస్తూ ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు కలిగిన వారి యొక్క కార్యాలు, వాక్యము వారిలో పని చేస్తుంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో అది మీరే తెలుసుకోవాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.